శ్రీలక్ష్మి, మ్యాడీని ఒకే గదిలో ఉండమని సత్యనారాయణ ఆదేశించడంతో మధుబాబు చేసేదేం లేక లక్ష్మి రూమ్లోనే ఉండిపోతాడు. పడుకునేందుకు బెడ్ మీదకి వెళ్ళగా రూమ్ అంతా సర్దుకున్న తర్వాత లక్ష్మి కూడా బెడ్ మీదకి వస్తుంది. దీంతో మ్యాడీ అదిరిపడి లేచి కూర్చుంటాడు. అదేంటి నువ్వు బెడ్ మీదకి వస్తున్నావని అడుగుతాడు మ్యాడీ. నీకు మన ఒప్పందం తెలుసు కదా అని అంటాడు. మనం ఒకే రూమ్లో ఉంటే నువ్వు కింద పడుకోవాలని చెప్పాను కదా అని అంటాడు మ్యాడీ. అదంతా అప్పుడని, ఆ లక్ష్మి వేరు ఈ లక్ష్మి వేరు అని అంటుంది లక్ష్మి. ఇది నా రూము, నా బెడ్డు అని చెప్తుంది. అంతగా నీకు నా పక్కన పడుకోవడం ఇష్టం లేకపోతే నువ్వే వెళ్ళి కింద పడుకోమని చెప్తుంది లక్ష్మి. నేను కింద పడుకోవడం ఏంటని, నీ చావు నువ్వు చావు అంటూ మధ్యలో దిండు అడ్డుపెట్టి పడుకుంటాడు మ్యాడీ. ఇక శ్రీలక్ష్మి మ్యాడీని చూస్తూ పడుకోవడంతో అతను ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అటు తిరిగి పడుకోమని చెప్పగా నాకు నువ్వంటే ఇష్టమని, అందుకే నిన్ను చూస్తూ పడుకుంటున్నానని, నీకు ఇష్టం లేకపోతే నువ్వే అటు తిరిగి పడుకోమని చెప్పి మ్యాడీని ఏడిపిస్తుంది శ్రీలక్ష్మి. ఇక పొద్దున్నే అడవికి వెళ్లేందుకు లక్ష్మి చీర కట్టుకుని బయలుదేరగా ఆయిష అక్కడికి వచ్చి లక్ష్మికి థ్యాంక్స్ చెప్తుంది. ప్రస్తుతానికి గండం గట్టెక్కిందని అంటుంది. ఎక్కడికి వెళ్తున్నావని ఆరా తీయగా రాత్రి చెప్పాను కదా, నేను మీ అన్నయ్య అడవికి వెళ్తున్నామని అంటుంది లక్ష్మి. ఫారెస్ట్‌కి వెళ్ళేటప్పుడు ఎవరైనా చీర కట్టుకొని వెళ్తారా అని అంటుంది ఐషు. మోడ్రన్ డ్రెస్ వేసుకోమని చెప్తుంది. నాకు అలాంటివేమీ లేవని, అయినా నాకు చీర కట్టుకోవడంలోనే ఆనందం ఉందని లక్ష్మి చెప్తుంది. సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ పద్ధతులు కూడా నేర్చుకోవాలి కదా వదినా అని అంటుంది ఐషు. ఒకవేళ నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే మా అన్నయ్యకు నచ్చుతావేమోనని అంటుంది. ఆ మాట వినగానే లక్ష్మి నిజమేనని అనుకుంటుంది. నా దగ్గర డ్రెస్ ఉందని చెప్పి వెళ్ళి ఓ డ్రెస్ తీసుకొని వచ్చి లక్ష్మికి ఇచ్చి వేసుకొని రమ్మని చెప్తుంది. తొలిసారి ప్యాంటు, టీషర్ట్‌లో చూసి ఐషు ఆశ్చర్యపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మ్యాడీ కూడా నోరు వెళ్ళబెట్టి లక్ష్మిని చూస్తాడు. నేను చెప్పాను కదా వదినా, మా అన్నయ్య కూడా ఫ్లాట్ అయిపోతాడని అని అంటుంది ఐషు. ఈ డ్రెస్‌లో తాతయ్య చూస్తే ఊరుకోడని మ్యాడీ చెప్పినా ఐషు లక్ష్మిని కిందికి లాక్కొని వెళ్తుంది. మోడల్ డ్రెస్‌లో లక్ష్మిని చూసిన ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావని అడుగుతారు. ఈ ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా అంటూ ప్రియంవద అరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ కూడా ఇలాంటి డ్రెస్సులు ఎందుకమ్మా నీకు అని అంటాడు. దీంతో ఐషు కల్పించుకొని వదిన ఏమైనా పేరంటానికి వెళ్తుందా చీర కట్టుకొని వెళ్ళడానికి అని అంటుంది. అడవిలో ఏదైనా అపాయం తలెత్తితే చీరలో ఎలా పరిగెడుతుందని అంటుంది. ఎత్తు పల్లాలు ఉండే రోడ్లు, కంప చెట్లలో చీరతో ఎలా మేనేజ్ చేస్తుందని చెప్తుంది. ఇది నా డ్రెస్ అని నేనే ఇచ్చానని చెప్తుంది ఐషు. మీకు నచ్చకపోతే వెళ్ళి మార్చుకొని వస్తానని శ్రీలక్ష్మి చెప్పక అవసరం లేదని, అడవికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకుంటే బాగుంటుందని చెప్పి సూర్యనారాయణ పంపించేస్తాడు. ఇక కాలేజీ విద్యార్థులంతా కలిసి అడవికి వెళ్ళగా అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ ఓ టాస్క్ అప్పగిస్తాడు. ఇక అందరూ జంటలుగా విడిపోమని చెప్తాడు. దీంతో త్రిష మ్యాడీని జంటగా ఉండమని అడుగుతుంది. చివరకు లక్ష్మి, విక్రమ్ మిగలడంతో వాళ్ళిద్దరూ జంటగా ఉంటామని విక్రమ్ చెప్తాడు. అవసరం లేదని లక్ష్మికి నేను జంటగా ఉంటానని, నువ్వు త్రిష ఎలాగూ డ్యాన్స్ పోటీలకు జతకట్టారు కాబట్టి జంటగా ఉండమని చెప్తాడు. లక్ష్మితో కలిసి టాస్క్ గెలిచేందుకు క్లూ కోసం మ్యాడీ వెతుకుతాడు. లక్ష్మి, మ్యాడీ జంటకు ఓ తాళం చెవి దొరకగా విక్రమ్ మ్యాడీ చేతిలో నుంచి తాళం లాక్కొని ఇది నాదని అంటాడు. తాళం కోసం మరోసారి మ్యాడీ, విక్రమ్ గొడవ పడుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.